హాయ్ హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సంగటి చేస్తున్నాను. ఇంకొకటి చర్చికి అయితే వెళ్ళాలండి. పొద్దున్నే నేనైతే సంగటి చేసుకుంటున్నాను. సంగటి ఇప్పటి నుంచి మార్నింగ్ ఫుడ్ వచ్చేసి సంగటి తినాలనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న హాస్పిటల్ వెళ్ళిన వీడియో మీకు పెట్టాను కదా, కొంచెం థైరాయిడ్ తగ్గింది అనుకున్నా, ఎక్కువైంది. దానికి విటమిన్స్ ఫుడ్ మంచి మంచి జొన్న రొట్టెలు, రాగి సంగటి, డ్రై ఫ్రూట్స్ అవన్నీ బాగా పోషకాలు ఉన్న పదార్థాలు తినమన్నారనమాట. జస్ట్ అన్నం పప్పు కాకుండా ఇలాంటివి తింటే మీకు థైరాయిడ్ అనేది నార్మల్ స్టేజ్కి వస్తుంది అని చెప్పినారు. నేనైతే ఇంకా ఈరోజు నుంచే ప్రిపేర్ అయ్యాను. పొద్దున్నే సంగటి తినాలి, మధ్యాహ్నం కాస్త రైస్, నైట్కి వచ్చేసి జొన్న రొట్టెలు చేసుకొని తినాలనుకుంటున్నాను. నేను మీకు కూడా చూపిస్తా చూడండి. నేను సంగటి అయితే ఎప్పుడంటే అప్పుడప్పుడు చేసేదాన్ని చికెన్లకి. ఈ మధ్య డైలీ చేయాలనుకుంటున్నాను. వీడియో వచ్చేసి ఒక చిన్న పాపోడు తీసినాడు అనమాట. నేను వానికి చెప్తున్నాను మంచిగా తీయని. ఇంకా వాయిస్ ఏమి ఇవ్వలేదు, వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఇద్దామని ఇంకా మామూలుగానే నా పని నేను చేస్తున్నాను. ఇంకోటి అండి, ఎవరికైనా మన సబ్స్క్రైబర్స్ కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కానీ లేడీస్కి ముఖ్యంగా మధ్యకాలంలో థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది కదా, ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది అందరికీ. నాకు కూడా అలానే వచ్చిందండి. థైరాయిడ్ తగ్గాలంటే మామూలుగా మంచి ఫుడ్ తీసుకోవాలని నేను ఫిక్స్ అయినాను. ఈ రిజల్ట్ మంచిగానే చూపిస్తుంది, మీకు కూడా చెప్తానులేండి. ఒక 2 నెలలు ఒక 3 నెలలు పాటియాలనుకుంటున్నాను థైరాయిడ్ తగ్గాలంటే. మామూలుగా మనం పంటలు పండిస్తాం కదా, అన్నం కూడా నేను మా ఇంటి దగ్గర నుంచి బియ్యము మా నాన్న పండిస్తారులేండి. ఎక్కువ మందులు వేయకుండా, అన్నము పాలిష్ చేయకుండా, అంటే దొడ్డు బియ్యం అంటారు కదా, పాలిష్ చేయకుండా మంచిగా అట్నే బియ్యం మట్టి ఇచ్చుకొని ఆ బియ్యం నేను తెచ్చుకొని తినాలనుకుంటున్నాను. ఇంకా జొన్నలు అయితే ఉన్నాయండి, జొన్న రొట్టెలు, సంగటి, రాగి జావా, పాలేసి బెల్లం వేసి, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ డైలీ నా లైఫ్ స్టైల్లో తినడానికి నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా మీకు ఉంటే, ఈ వీడియో చూసే వాళ్ళకి లేడీస్కి మీకు ఉంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మన థైరాయిడ్ మామూలుగా అందరికీ ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకొకటి, ఈ సంగటి అయితే నేను కొంచెమే చేసుకున్నాను, నాకు మాత్రమే చేసుకున్నాను, ఇంకెవరికి చేయలేదులేండి. అన్నం ఉంది మామూలుగానే. నేను వచ్చేసి సొరకాయ కర్రీలో సంగటి తింటున్నానండి. బాగుంటుంది. సొరకాయ కూర అంటే నాకు ఇష్టం లేండి, బాగుంటుంది. ప్రతి కర్రీలోకి సంగటి నేను తినాలనుకుంటున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. చర్చికి అయితే రెడీ అవ్వాలి. చర్చికి నేను ఎలా వెళ్తాను, నేను మా ఆయన డైలీ చర్చికి ఎలా వెళ్తానో మీకు వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి. నాకు గొంతు కూడా కొంచెం మారింది అనిపిస్తుంది, థైరాయిడ్ వల్ల గొంతు కూడా కొంచెం మారింది అనిపిస్తుంది. అందుకే నేను మాట్లాడకుండా వాయిస్ మళ్ళీ ఇస్తున్నాను అనమాట. మామూలుగా వీడియో పెట్టి మాట్లాడితే వాయిస్ చిన్న వినిపిస్తుంది, మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. ఇదే అండి ఇవాళ వీడియో. నేనైతే చర్చికి వెళ్తున్నా, మీరు చూడండి. ఇంకా రెడీ అయ్యి నేనైతే చర్చికి వెళ్తున్నాను చూడండి. ఆయన తొక్కుడు నీట్గా రెడీ అయ్యి బైబిల్ పట్టుకొని చర్చికి అయితే నేను చీర కట్టుకుని వెళ్తానండి. ఎప్పుడో ఇంకా నాకు కట్టుకోబుద్ధి కాకుంటే డ్రెస్ వేసుకుంటాను. ఇంకా దావమ్మటి జోకులు వేసుకుంటా, తక్కువ అని చెప్పుకుంటా, మాట్లాడుకుంటా, అసలు ఒక సచిన కూర్చొనిలేండి సైకిల్ మీద. ఇంకా మంచితో మాట్లాడుతూనే ఉంటాను. చర్చి కాడికి అయితే వచ్చేసినాము, అందరూ వెళ్తున్నారు. కాస్త లేట్ అయింది, మాకు దగ్గరే అండి, మాకు మరీ ఎంత దూరం కాదు. నంద్యాల పెద్ద చర్చి ఇది, దగ్గరే, మరీ దూరం కాదు. చర్చిలోకి వెళ్ళి బయటకు వచ్చినాక నేను మళ్ళీ వీడియో తీస్తాను. ప్రార్థన అంతా అయిపోయినాక వీడియో తీయాలనుకుంటున్నాను. చాలా పెద్దగా ఉంటుందండి చర్చి అయిపోయిందండి. మేము ఇంటికి వెళ్తున్నాము చూడండి. మా వాహనం ఇదే. 1 కిలోమీటర్ దూరమే నడవలేక నేను సైకిల్ వేసుకొని పోదామని సైకిల్ వేసుకొని వచ్చుకుంటా ఉంటా. సైకిల్ వేసుకొని తిరుగుతాం అన్నమాట. మళ్ళీ బాగుంటుంది సైకిల్ మీద. అదే
మళ్ళీ సైకిల్ మీద ఎక్కాలి. ఇంకా బయటకు వచ్చేసినాము. మా ఆయనకి ఎప్పుడైతే ఏమైనా స్పీడ్గా చదవాలంటే సడన్ చెప్తాడు. నేను ఇంకా గట్టిగా పట్టుకోవాలన్నమాట. చర్చికి అయితే వెళ్ళొచ్చామండి. వాక్యం అయితే మంచి వాక్యం ఉంది ఈరోజు. మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థామస్ విలేజ్ బ్లాగ్స్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఒక 1 year టైం పెట్టుకున్నాను యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి. మా సైకిల్ చూడండి, మా ఆయన చూడండి, తక్కుడే ఈరోజు కొంచెం